వరంగల్ పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాజేశ్వర రెడ్డిలు మల్లారెడ్డిలు ఇవి మోపిస్తే గాని మా యూనివర్సిటీలు మన్వడలోకి రాను. మా విద్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగదన్న ఆలోచనతోటి ఇవాళ ప్రత్యక్షంగా పల్లా రాజేశ్వర రెడ్డి ఈ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహించాలి. ఆనాడు లెక్క విద్యార్థి సంఘాలలో పనిచేస్తామని చెప్పుకుంటున్న పల్లా రాజేశ్వర రెడ్డి నీకు సిగ్గుందా? ఇవాళ లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు ఇవాళ దీక్ష చేస్తుంటే కలిసి ఇవాళ వాళ్ళ సంఘీభావం తెలిపి జరిగిన తప్పిదాల మీద చర్యలు తీసుకోమని వైస్ ఛాన్సలర్ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన నువ్వు ఇవాళ సొంత యూనివర్సిటీ పెట్టుకొని కాకతీయ యూనివర్సిటీని మోపించాలని కుట్ర చేస్తావా? అందుకే ఈరోజు విద్యార్థుల దృష్టికి తెచ్చింది, దృష్టికి తీసుకొచ్చింది. వరంగల్లో ఉండే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ విద్యార్థుల మీద పోలీసులు చేసిన పాశవిక దాడులను మా దృష్టికి తీసుకొచ్చేది. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష పిహెచ్డి అడ్మిషన్లలో జరిగిన అవకతవకలు ఇవాళ ఈ ప్రాంతం వారు కానాడు రిజిస్ట్రార్ గా ఉండి మీ మీద చలాయిస్తున్న ఆధిపత్యాన్ని వైస్ ఛాన్సలర్ పాల్పడుతున్న అవినీతిని మా దృష్టికి తీసుకొస్తుంది. అందుకే ఈరోజు కాకతీయ విద్యార్థులకు అండగా నిలబడడానికి నైతికంగా మానసికంగా మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మీ పోరాటాన్ని కొనసాగించండి. అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతాం. 100 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రవీందర్ ఎవరైతే మీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో, తాటికొండ రమేష్ ఎవరైతే ఉన్నారో సెకండ్ లిస్ట్ కానీ అతని సందర్భంగా తాటికొండ రమేష్ సమయంలో జరిగిన అవకతవకల మీద విచారణకు ఆదేశిస్తాం. ఎవరిని అక్రమాలకు పాల్పడ్డాలో కాంగ్రెస్ పార్టీ సహించదు. ఈ రోజు అన్యాయంగా ఈ విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో పెట్టి కొట్టిన పోలీసుల మీద కూడా అవసరమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం. ఇవాళ మీరు ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి పేద తల్లిదండ్రులు వాడుకొని బంగారు భవిష్యత్తు కోసం కాకతీయ యూనివర్సిటీలో చేస్తే ఇవాళ వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టే హక్కు మీకు ఎవరిచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడానికి కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు తెలంగాణ ఉద్యమం చేసేదా, రాష్ట్రాన్ని సాధించదా? ఇవాళ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెస్తే ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల ముందు ఆత్మ బలిదానాలు చేసుకుని ఆత్మ త్యాగాలు చేసుకుని తెలంగాణ తెస్తే ఇవాళ ఆ అమరవీరుల ప్రతినిధులైన ఈ విద్యార్థులను కాలు చేతులు ఇరగొట్టించే అధికారం మీకు ఎవరిచ్చిందని నేను అడుగుతున్నా. నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఏ విద్యార్థి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఆ విద్యార్థులు పిహెచ్డీలో జరిగిన అవకతవకల మీద ప్రశ్నిస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టించి కాళ్ళు చేతులు ఇరగొట్టిస్తే ఒక్క క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడానికి నీకు అర్హత లేదు చంద్రశేఖరరావు. తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పి ఆ విద్యార్థుల మీద దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులను సస్పెండ్ చేయాలి. ఈ వైస్ ఛాన్సలర్ మీద విచారణకు ఆదేశించి రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ ను తొలగించాలి. పిహెచ్డి కేటగిరీ 2లో జరిగిన అక్రమ అడ్మిషన్లను అన్నింటినీ కూడా రద్దు చేసి సక్రమంగా రిటర్న్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, జరిగిన తప్పిదాలను సర్దిద్దుకోమని తక్షణమే ఈ విద్యార్థులకు అవసరమైన వైద్యాన్ని అందించి ఇళ్ల మీద దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. నాకు విశ్వాసం లేదు. నువ్వే ఈ దొంగల ముఠాకు నాయకుడి. నీ ఆదేశాలతో పల్లా రాజేశ్వర రెడ్డి పనిచేస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ఆదేశాలతో వైస్ ఛాన్సలర్ పనిచేస్తుండ్రు. ఎందుకంటే ఎప్పుడో పెద్దోళ్ళు చెప్పిండ్రు, ఎత్తు పనులు ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటుంది, కొమ్ముల బర్రె దొడ్డికిచ్చినట్టు అని చెప్పి. మీరు ఎప్పుడైనా పల్లా రాజేశ్వర రెడ్డిని చూడండి, ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడు. ఇవాళ అట్లాంటి ఇవాళ ఈ విద్యార్థుల మీద పగబట్టి దాడులు చేస్తున్నాడు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తప్పకుండా ఈ యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్లలో జరిగిన
అక్రమాలను, అదే విధంగా యూనివర్సిటీ భూములను ఆక్రమించుకున్న వాళ్ళ మీద, అదే విధంగా ఈ ప్రాంతం నానోడు ఈ ప్రాంత విద్యార్థుల మీద ఏదైతే పెత్తనం చేస్తుందో అతన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుంది. ఈ ప్రాంతం వాడు ఈ విద్యార్థుల బాధ తెలిసిన రిజిస్ట్రార్ గా నియమించడం జరుగుతుంది. ఇవాళ ఏ నియామకాల కోసం కొట్లాడినో ఆ నియామకాలు కూడా మన వాళ్లకు దక్కడం లేదు. ఇది నిజంగా దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలాంటి విధానాలు జరగడం ఏ మాత్రం సమంజసం కాదు. అందుకే ఈరోజు అన్ని రకాల విద్యార్థి సంఘాల విద్యార్థులు ఉన్నారు. సిద్ధాంతపరంగా విద్యార్థి సంఘాలతో మాకు విభేదాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు లేవనెత్తిన సమస్య సహేతుకమైనది, సమాజానికి సంబంధించింది, సామాజిక న్యాయానికి సంబంధించింది, యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించింది. అందుకే ఈరోజు అన్ని రకాల విద్యార్థి సంఘాల పిల్లలు ఇవాళ ఒక దగ్గర కూర్చున్నారు. కేసీఆర్ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ సమస్య తీవ్రతను ఏదో అదేవిధంగా ఈ ఆయన గురించి కూడా చెప్పాలంటే పోలీస్ కమిషనర్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. మరి మీకు అందరికీ ఏం తెలుసు ఏం తెలియదు. ఆయన కూడా తెలంగాణ కాదు, ఇతర ప్రాంతమే. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిండు. తెలంగాణ ఉద్యమానికి వేదికైన వరంగల్ కు కమిషనర్ గా కేసీఆర్ వచ్చిండు. ఎందుకంటే తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ ఉద్యమకారులను అణచివేయడానికి పోలీసు వ్యవస్థను కేసీఆర్ వాడుకుంటుంది. ఇవాళ వీళ్ళందరికీ బలం ఎవరు? వీళ్ళందరూ ఇంత దుర్మార్గం వివరించడానికి కారణం ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందుకే ఆ రాక్షసుని బొందబెట్టే వీళ్ళందరూ ఎవరికి శక్తి లేదు. వీళ్ళందరూ ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడరు. అందుకే పోలీస్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా, మీ టాస్క్ ఫోర్స్ లో మా పిల్లల్ని కొట్టిన ఎవరో మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోండి. ఇవాళ వైస్ ఛాన్సలర్ కంటే మీరే పోలీస్ కమిషనరే ఇవాళ కాకతీయ యూనివర్సిటీ నడిపించే విధంగా వ్యవహరిస్తున్నారు. మీరు అక్కడ కూర్చేసుకొని కూర్చొని కొట్టించిండు అని చెప్పి మా విద్యార్థులు చెప్తున్నారు. చట్టపరంగా అది కమిషనర్ అయినా కానిస్టేబుల్ అయినా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వస్తే ఎవరు కూడా అతిథులు గారు. మీరేదో రాజకీయ ప్రయోజనం కోసం, లేకపోతే చంద్రశేఖరరావు ఈసీ చేసిందను, మీరు కమిషనర్ చేసిందను, మీరు వాళ్ళ ప్రైవేటు ఉద్యోగులుగా మీరు వివరించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దయచేసి మీరు పరిస్థితులను అర్థం చేసుకుని ఇవాళ జరిగిన తప్పుదాలను సర్దిద్దాలి. వీళ్ళకి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేను మా పాత ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ సూచన చేస్తున్న పేరున ఈ విద్యార్థులకు అండగా నిలబడండి. విద్యార్థులు చేసే దీక్షకు అన్ని రకాలుగా సహకారం అందించండి. ఈ విద్యార్థి ఉద్యమాలలో ప్రత్యేకంగా ఎన్ఎస్సీ అయిన విద్యార్థి విభాగాన్ని సూచన చేస్తున్న మీరందరూ క్రియాశీలకంగా ఇక్కడ కూర్చోండి, ఇక్కడ అండగా నిలబడండి. 100 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇవాళ మా విద్యార్థుల మీద దాడులు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు అక్రమంగా చేసిన అన్ని నిర్ణయాలను కూడా తెలియజేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే తాటుకొల్లని తీసుకున్న నిర్ణయాల మీద, కాకతీయ యూనివర్సిటీలో జరిగిన అక్రమాల మీద విచారణ కమిటీని వేస్తాం, విచారణ చేస్తాం. తప్పులకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. మా రాజేంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకు అవసరమైన వైద్యం ఏదైనా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో అవసరమైనట్టుగా విద్యార్థులకు వైద్యాన్ని అందించండి. అన్ని రకాలు ఆదుకోండి. ఇవాళ మెస్సులని బంద్ చేసిందని నాకు తెలుస్తుంది. ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేయకండి. సెలవులు పొడిగించడం, మెస్సులు బంద్ చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఈ సమస్యకు అక్రమంగా జరిగిన కేటగిరీ 2 PhD అడ్మిషన్లను రద్దు చేయడం, మళ్ళీ నిజంగా మెరిట్ ఉన్న విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం చెప్పుకుంటూ ఆ దిశగా వైస్ ఛాన్సలర్ గారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను మళ్ళొక్కసారి మా విద్యార్థి నేతలకు నేను మాటిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నిలబడుతుంది. మీ పోరాటాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. మీ డిమాండ్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% పరిష్కరించే విధంగా
మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులంతా దీక్షను విమర్శలు